అంటే మీరు అన్నారంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప ఐడియాలజీ ఉన్నప్పటికీ పార్టీకి ఈ రకమైనటువంటి నాయకత్వంతో అంటే ఇది సమర్థులందరినీ కిందకి దించేసి సమర్థత లేని వాళ్ళని అందరం ఎక్కించేటువంటి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందండి రేపు పొద్దున అధికారంలోకి వస్తే? మీరు అన్నదానికి నేను ఇంతకుముందు చెప్పిందే ఎగ్జాంపుల్. నాది ఎట్లయితే జరిగిందో బ్రేక్ లాగా ఆ బ్రేక్ వచ్చేసింది. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ లిజనింగ్ ఎనీబడి. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ గోయింగ్ త్రూ ద ప్రొసీజర్స్ ఆఫ్ ఎర్లియర్ డెకేడ్స్ టుగెదర్ ఏదైతే ప్రొసీజర్స్ ఉండేనో కాంగ్రెస్ పార్టీలో కానీ ఇండియన్ పొలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నారా? ఆ ప్రక్షాళన అవుతూనే మనం చూస్తూనే ఉన్నాము. చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. మొన్న ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు ఏ రకంగా పోతూ ఉందనే దానికి నిదర్శనము. దాంట్లో భాగంగానే చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఆర్గనైజేషనల్ చేంజెస్ కూడా వస్తూ ఉన్నాయి. తప్పకుండా పార్టీ పునరుజ్జీవింపబడుతుంది. ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు పోతాం. సంపత్ కుమార్ లాంటి లక్షలాది మంది సైనికులు రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఒక టిపికల్ సఫకేటెడ్ హ్యూమిలేటెడ్ కార్పొరేట్ కనుసైగల్లో నడిచే రాజ్యం కాకుండా ప్రజారాజ్యం, రైతు రాజ్యం, వ్యవసాయ ఆధారిత రాజ్యం, బడుగు బలహీన వర్గాల రాజ్యం, గ్రామీణ రాజ్యం, అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకునే రాజ్యం రాహుల్ గాంధీ నాయకత్వంలో అక్కడ రావాలి. ఇక్కడ కూడా వెరీ ఓపెన్ ఐఎమ్ టెలింగ్ యాజ్ అండ్ డే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ మై పార్టీ ప్రెసిడెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విల్ బీ ద లీడర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ కూడా ఈ నలుగురి పాలన పోయి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వస్తుంది. దానికి సంపత్ కుమార్ సైనికుడు పనిచేస్తూనే ఉంటాడు. ఎటువంటి అనుమానమే లేదు. మీరు చెప్తున్న రాహుల్ గాంధీ గారికి చాలా ఉదాత్తమైనటువంటి ఆశయాలు ఉన్నాయి. ఆయనకి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చెందుతుంది అంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అసలు రాహుల్ గాంధీ గారే పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయి ఇప్పుడు మనం చూస్తున్నాము దేశ రాజధానిలో రాజకీయాలు కానివ్వండి, రాష్ట్రపతి ఎన్నికలు కానివ్వండి, ఇంత పొలిటికల్ యాక్టివిటీ జరుగుతుంటే ఆయన సెలవు తీసుకొని ఒక 40 రోజుల పాటు వాళ్ళ అమ్మమ్మ గారిని ఏదో పరామర్శించడానికి వెళ్ళిపోయి చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్లో ఒక నిరాశ నిస్పృహలు అంటే ఒక నాయకత్వం లేమి ఫీల్ అవుతున్నట్టుగా కనపడతలేదు మీకు? ఎవరికి అభిప్రాయం ఉందో విక్రమ్ గారికి ఉందేమో కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి కానీ సంపత్ కుమార్ కానీ అటువంటిది లేదు. బేసికల్లీ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాహుల్ గాంధీకి కానీ లేకపోతే ఇంకొక మన దగ్గర నంద్యాల ఎంపీకి ఏం పనులు లేదండి. వాళ్ళు చేసేది కాదు ఇది. ఎన్డీఏ పక్షాలు, యూపీఏ పక్షాలు. ఎన్డీఏ ఈజ్ డూయింగ్ సమ్ యాక్టివిటీ, సమ్ ఎక్సర్సైజ్. యూపీఏ ఈజ్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. యూపీఏకి ఎవరండి? సోనియా గాంధీ ఈజ్ చైర్మన్ ఆఫ్ యూపీఏ. సోనియా గాంధీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఆపరేషన్. దాంట్లో రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ అయితే ఉంటుంది. ఇది యూపీఏ యాక్టివిటీ. సోనియా గాంధీ ఈజ్ ద చైర్మన్. ప్రెజెన్స్ ఉన్నాయి అభిప్రాయమే కదా. పార్టీ అభిప్రాయమే రాహుల్ గాంధీ అభిప్రాయం పార్టీ అభిప్రాయము. దాన్ని పెద్ద భూతత్వంలో చూస్తే పెద్దగా అనిపిస్తుంది. నేను చెప్పేలా చూస్తే అరే అంతే కదా, నిజమే కదా, ఎస్ యూ థింక్ ఇన్ దట్ వే. అరే ఎక్కడైనా పోతాను నేను ఈరోజు ఇప్పుడున్న రేపు పొద్దుగాల పోతా, పోస్తే ఏం మునిగిపోతుంది అలంపూర్. సింపుల్ అంటే 15 రోజులు పోతా, ఫ్యామిలీ కొరకన్నా పోతా, లేకపోతే నా సమ్మర్ ట్రిప్ కన్నా పోతా, లేకపోతే మా అబ్బాయిని చూడడానికి పోతా, ఏదైనా ఉండొచ్చు. సో వాట్ దాన్ని భూతత్వం కాన్స్టిట్యూన్సీ ఇన్స్టిట్యూట్ 15 రోజులు పోయిన అమెరికా ఏం మనిషి అయ్యాడు, ఏం ఎమ్మెల్యే అనొచ్చు. కానీ నిజంగా వాస్తవం తెలిసినాడు 1 ఇయర్ దాదాపు పూర్తి ఇక్కడనే ఉండి ప్రతి క్షణం ఇక్కడనే తిరుగుతుండే. 10 రోజులు పోయిండు, 1 ఇయర్ తర్వాత 10 రోజులు పోయిండబ్బా, అట్లా కూడా అనుకోవచ్చు కదా. పూర్తిగా అభిప్రాయం కలుగుతుందంటారా రాహుల్ గాంధీ గారి విషయంలో? ఎవరికి కలుగుతుంది అనేది వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఏం జరుగుతుంది అన్నది చూస్తాం అంతే. అట్ ది రైట్ టైం ఉన్నాడా లేదా, ఏం చేస్తున్నా ఏందని 3 రోజులు ఈయన పోతున్నాడు దేశం విడిచిపెట్టి. నరేంద్ర మోడీ రేపు పోతున్నాడు. నరేంద్ర మోడీ నామినేషన్ వేసే రాష్ట్రపతి ఈయన పోయి ఫారిన్లో కూర్చుంటే ఎట్లా గెలవాలి అంటే అరే దానికి మెకానిజం ఎవరు చేసి. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, subscribe iDream.